జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్తో రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. ఈ డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. వివిధ మార్గాల్లో అసెంబ్లీ వైపు వెళ్లిన వేలాది మంది విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ పరిణామాల వేళ జేపీఎస్సీ మాజీ చైర్మన్ను ఆ రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నియామక పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని విద్యార్థులు అసెంబ్లీ వైపు కదిలారు. ఈ దశలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను ఛేదించుకొని వస్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై జలఫిరంగులు ప్రయోగించారు. అయితే ఈ ఉద్రిక్తతల మధ్య పలువురు విద్యార్థులు బారికేడ్లపైకి ఎక్కి నిలబడ్డారు. పోలీసులు తమపైకి వాటర్ క్యానన్లతో నీటిని కొడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ నీటి ధారల మధ్యే బారికేడ్లపైనే డాన్స్ చేస్తూ తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు. విద్యార్థులు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపైకి బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారంపై కొన్ని రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్రనాథ్ మహతో బరువు 10.5 కిలోలు తగ్గినప్పటికీ అంబులెన్స్లో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ చిత్రపటాన్ని చేతపట్టుకుని కనిపించిన ఆయన అసెంబ్లీ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి అనుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు జార్ఖండ్లో జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చే వరకు నిరాహార దీక్షను విరమించే ప్రసక్తే లేదని దేవేంద్రనాథ్ మహతో స్పష్టం చేశారు. జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షను రద్దు చేయడం సహా తమకు న్యాయం జరిగే వరకు ఈ ఆందోళనను ఆపేదే లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ నిరసనలతో రాంచీ వీధుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. జార్ఖండ్లో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగిన వ్యవహారంలో జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్తోనూ ఆ రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసింది. అటు పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లను సుమోటోగా తీసుకుని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆధారాల సేకరణ, ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి నోటీసులు జారీ చేసి విచారించడం, నిందితుల ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలను ఈడీ చేపట్టనున్నట్లు సమాచారం.